పద్మనాభ స్వామి వాల్ట్ బి గదిలో ఏముందో తెలుసుకోవడమైనా సాధ్యమవుతుందేమో కానీ ఈ పొట్టలో ఏముందో, అది ఎందుకు పెరుగుతుందో, అది ఏం చేస్తే తగ్గుతుందో తెలియటం మాత్రం ఒక పెద్ద మిస్టరీలా మారింది. బెల్లీ ఫ్యాట్ ఒక మోడర్న్ డే పాండమిక్ అనే చెప్పాలి. చాలామంది బోత్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ ఈ బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు. ఒక అనాలిసిస్లో తేలింది ఏంటంటే 1970 నుండి 2016 మధ్యలో బెల్లీ ఫ్యాట్ ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళ కౌంట్ ఆల్మోస్ట్ 4 రెట్లు పెరిగింది. ఇంచుమించుగా ఇప్పుడు ప్రతి 10 మంది ఫీమేల్స్లో 4 ఫీమేల్స్ ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యతో చాలా సఫర్ అవుతున్నారు. మన యోగా ప్రోగ్రామ్స్లో కూడా 100 నుంచి 200 మెంబర్ స్టూడెంట్స్ నాకు బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి, ఏం చేస్తే తగ్గుతుంది, దీనికోసం టిప్స్ చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు. ఈరోజు ఈ మిస్టరీని నేను సాల్వ్ చేస్తాను. అసలు బెల్లీ ఫ్యాట్ వెనుక కారణం ఏంటి, ఎలా వస్తుంది, ఇది రావడానికి మనకి తెలియకుండానే మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, అందం సంగతి పక్కన పెడితే దీనివల్ల మనకు వచ్చే మేజర్ హెల్త్ రిస్క్స్ ఏంటి. సరే, బెల్లీ ఫ్యాట్ అయితే వచ్చింది, ఇప్పుడు దీన్ని ఎలా కరిగించాలి, ఈ విషయాలన్నింటినీ సైంటిఫిక్గా మనందరికీ అర్థమయ్యేటట్టు ఈరోజు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు బెల్లీ ఫ్యాట్ మీద క్లారిటీనే కాదు, బెల్లీ ఫ్యాట్ నేను తగ్గించుకోగలను అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకోవడానికి కాస్త హిస్టరీలోకి వెళ్దాం. మనిషి కొండల్లో, అడవుల్లో వేటాడి బతికే రోజుల్లో ఒక్కరోజు వేట దొరుకుతుంది, ఒక్కరోజు దొరకదు. దొరకని రోజు కూడా మనిషి శరీరం పనిచేయాల్సిందే కదా, నడవాలి, మాట్లాడాలి, తనని తాను వేరే జంతువుల నుండి కాపాడుకోవాలి. మరి వేట దొరకని రోజుల్లో ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? మనలా ఇప్పుడు గ్లూకోజ్ ప్యాకెట్స్ అప్పుడు లేవు కదా. సో బాడీ ఈ కండిషన్స్ని తట్టుకోవడానికి లైపోజెనిసిస్ అనే ఒక మెకానిజంని తనకి తాను సృష్టించుకుంది. ఈ మెకానిజంలో ఒకవేళ ఆ రోజు మనం తినే ఫుడ్ మన శరీరం ఖర్చు చేసే ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఎనర్జీ ఫ్యాట్ రూపంలో బాడీలో స్టోర్ అవుతుంది. ఇది మనుషుల్లోనే కాదండి, ఆల్మోస్ట్ అన్ని జంతువుల్లో జరిగే ప్రాసెసే. మీరు వినే ఉంటారు, సింహం 5 రోజులకు ఒకటేసారి తింటుంది, నెక్స్ట్ అవసరం వచ్చే వరకు వేటకి వెళ్ళదు అని. మన బాడీలో కూడా జరిగేది అదే. కానీ మనిషి ఎవాల్వ్ అయ్యాడు, వ్యవసాయం వచ్చింది, వేటకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు, ఏ రోజు తిండి ఆ రోజే దొరుకుతుంది. కానీ మన బాడీ మాత్రం లైపోజెనిసిస్ అనే ప్రాసెస్ని వదులుకోలేదు. ప్రతిరోజు 3 పూట్ల తినే కంఫర్ట్ మనం సృష్టించుకున్నాం, కానీ మన శరీరం మాత్రం అదే సర్వైవల్ మోడ్లో ఉండిపోయింది. ఒకవేళ వీడికి రేపు ఫుడ్ లేకపోతే వీడి పరిస్థితి ఏంటి అని ముందు చూపుతో ఆలోచించి ఆ ఎక్స్ట్రా ఫుడ్ని కూడా ఫ్యాట్ రూపంలో మన బాడీ దాస్తుంది. అదే మన బాడీలో బెల్లీ ఫ్యాట్ రూపంలో ఆర్ ఎనీ అదర్ పార్ట్, వేరే ఏ పార్ట్లో అయినా ఫ్యాట్ రూపంలో మన బాడీలో గ్రో అవుతుంది. ఈ ఫ్యాట్ పొట్టలోనే ఎందుకు పెరుగుతుంది? చేతుల్లో పెరగొచ్చు కదా, కాళ్ళల్లో పెరగొచ్చు, లేదా మనకు నచ్చినట్టు మనం డిసైడ్ చేసే ఏదో ఒక బాడీ పార్ట్లో పెరగొచ్చు కదా, బట్ పెరగదు. ఎందుకు? దీని గురించి తెలుసుకునే ముందు మనం ఫ్యాట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. నిజానికి ఫ్యాట్లో 2 రకాలు ఉంటాయి, సబ్క్యూటానియస్ ఫ్యాట్ అండ్ విసరల్ ఫ్యాట్. మీలో ఎవరైనా ఎప్పుడైనా బాడీ వెయిట్ కంపోజిషన్ చేయించుకొని ఉంటే వాళ్ళకి ఈ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజ్ రిపోర్ట్లో చూసే ఉంటారు. సబ్క్యూటానియస్ ఫ్యాట్ అంటే మన స్కిన్కి కింద ఒక థిన్ లేయర్ లాగా స్టోర్ అయి ఉంటుంది. ఈ ఫ్యాట్ కూడా నిజానికి మంచిది కాదు, కానీ దీనికి మన లైఫ్ని హార్మ్ చేసేంత పెద్ద రిస్క్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఈ రెండో ఫ్యాట్ టైప్ ఉంది చూసారా, స్టోరీలో మెయిన్ విలన్ ఇదే. ఈ విసరల్ ఫ్యాట్ మన ఆర్గాన్స్ మీద స్టోర్ అయి ఉంటుంది. అంటే లివర్లో, పేగుల లోపల, కిడ్నీకి చుట్టూ, ప్యాంక్రియాస్కి చుట్టూ ఈ ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది. ఇది వెరీ వెరీ రిస్కీ. 90% మన బెల్లీలో ఉండే ఫ్యాట్ అంతా విసరల్ ఫ్యాటే. పొట్టలో ఉండే 90% ఫ్యాట్ విసరల్ ఫ్యాట్ మాత్రమే. ఈ విసరల్ ఫ్యాట్ పొట్టలోనే ఎందుకు స్టోర్ అవుతుంది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ జెనెటిక్స్. మన భారతదేశంలో కుల వృత్తులు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కొన్ని తరాలుగా మన ప్రీవియస్ జనరేషన్స్ ఒకటే వృత్తిని చేస్తూ వచ్చాం, రైట్? ఆబ్వియస్లీ వాళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఇంచుమించు ఒకలానే ఉండేవి, కరెక్ట్? మనకి ఒక ఫేమస్ డైలాగ్ ఉంది తెలుగులో, ఏం పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది ఆ వ్యక్తికి మాత్రం సంబంధించింది మాత్రమే కాదు. లో ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వృత్తులు చేసే వాళ్ళందరికీ బెల్లీ ఫ్యాట్ ఇష్యూ జెనరిక్గా అండ్ జెనెటిక్గా వస్తుంది కూడా. అందుకే వ్యవసాయం చేసేవాళ్ళు లేదా హిల్ స్టేషన్స్లో ఉండేవాళ్ళు వీళ్ళు మనకంటే ఎక్కువ ఫుడ్ తింటున్నా సరే వాళ్ళకి మనకంటే ఎక్కువ పొట్ట అనేది ఉండదు. పొట్ట ఫ్లాట్గా ఉంటుంది అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటి అంటే మన బాడీలో ఫ్యాట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనే విషయం కొంతవరకు మన బాడీలో జెనెటిక్స్ కంట్రోల్ చేస్తుంది. అఫ్కోర్స్ మన జీన్స్ని డిసైడ్ చేసే అవకాశం మన చేతుల్లో లేదనుకోండి, అది వేరే విషయం. కానీ జెనెటిక్స్ మాత్రమే కాదు, దీనికి వేరే ఫ్యాక్టర్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. యాక్టివిటీ. ఇప్పుడు మన ఇంట్లో కాస్త డబ్బు, గోల్డ్ ఉందని అనుకుందాం. అది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయం కదా, హాల్లోనో డైనింగ్ టేబుల్ దగ్గర పెడతామా? లేదు కదా.
అంటే ఇంట్లో ఎక్కడ తక్కువ యాక్టివిటీ ఉంటుందో, ఇంట్లో ఒక మూల ఎవరు రాని చోట ఏదైతే ఉంటుందో అక్కడ బీరువా పెట్టి అక్కడ మనం స్టోర్ చేస్తాం. గత కొన్ని జనరేషన్స్గా మన లైఫ్ స్టైల్లో పొట్ట ఎంగేజ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండట్లేదు. ఒకప్పుడు మన ప్రీవియస్ జనరేషన్స్ ఎక్కువ నడిచేవాళ్ళు. నడుస్తున్నప్పుడు దారిలో ఎత్తు పల్లాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా ఒక స్లోప్లో క్లైమ్ చేస్తే మీకు అర్థమై ఉంటుంది, మన పొట్ట ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది. అంతేకాదు వ్యవసాయం చేసేవాళ్ళు, కిందకి వంగి లేచే ఇంటి పనులు చాలా వరకు చేసుకునేవాళ్ళు. వీటన్నింటిలో పొట్ట మనకి ఎంగేజ్ అవుతుంది. సో పొట్ట భాగంలో కావాల్సినంత యాక్టివిటీ వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మన బాడీలో మ్యాక్సిమం కదలని భాగం ఏదైనా ఉంది అంటే అది పొట్ట మాత్రమే. బికాస్ ఆఫ్ ద సిట్టింగ్ జాబ్. వాకింగ్ బదులు ఆటోలు, కార్లు ఇలా సౌకర్యాలన్నీ మనకు వచ్చేసాయి. మన బాడీ కూడా ఫ్యాట్ని ఒక గోల్డ్ లానో ఒక డబ్బులానో ట్రీట్ చేస్తుంది. అందుకే ఎక్కడ యాక్టివిటీ తక్కువ ఉంటుందో అక్కడే ఎక్కువ స్టోర్ అవుతుంది. ఈ రోజుల్లో మనలో చాలామందికి అసలు మొబిలిటీ లేని పార్ట్ పొట్ట కాబట్టి పొట్టలోనే ఫస్ట్ మనకి ఫ్యాట్ అనేది పెరుగుతూ వస్తుంది. జెనెటిక్స్ అండ్ యాక్టివిటీ మాత్రమే కాదు, ఇంతకంటే కూడా ఇంపార్టెంట్ అండ్ మేజర్ ఫ్యాక్టర్ స్ట్రెస్. రీసెర్చ్ సేస్ పీపుల్ విత్ స్ట్రెస్ హ్యాస్ 24% మోర్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బెల్లీ ఫ్యాట్. స్ట్రెస్కి బెల్లీ ఫ్యాట్కి లింక్ ఏంటో తెలుసా? స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్. కార్టిజాల్కి మ్యాక్సిమం రిసెప్టర్స్ మన పొట్టలోనే ఉంటాయి. మనం ఎంత ఎక్కువ స్ట్రెస్లో ఉంటే మీ బాడీ అంత ఎక్కువ పర్సెంటేజ్ ఫ్యాట్ని జనరేట్ చేస్తుంది అండ్ ఆ ఫ్యాట్ని కూడా మన పొట్టలోనే స్టోర్ చేస్తుంది. కార్టిజాల్ మాత్రమే కాదు, దెర్ ఆర్ అదర్ హార్మోన్స్ దట్ గెట్ ఎఫెక్టెడ్ విత్ స్ట్రెస్ ఆల్సో. స్ట్రెస్ ఎక్కువ ఉన్న మేల్స్లో టెస్టోస్టెరాన్ అనేది తక్కువ ఉంటుంది. దెర్ ఈస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ మ్యాన్ విత్ లో టెస్టోస్టెరాన్ హ్యాస్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ బెల్లీ ఫ్యాట్. అందుకే మీరు నోటీస్ చేసే ఉంటారు, జనరల్గా 20sలో స్లిమ్గా ఉండేవాళ్ళు కూడా 30sలో ఎంటర్ అవ్వగానే సడన్గా పొట్ట వచ్చేస్తుంది. అంతే ఫుడ్ తింటాం, అంతే యాక్టివిటీ చేస్తాం, బట్ పొట్ట మాత్రం పెరిగిపోతూ ఉంటుంది, రైట్? సో దీనికి కారణం టెస్టోస్టెరాన్స్ తగ్గి మన బెల్లీ ఫ్యాట్ పెరగడం అనమాట. చూడండి, వీటిలో కారణం ఏదైనా కానివ్వండి, ఫైనల్గా మన బాడీ అయితే రిస్క్లో ఉన్నట్టే కదా. నిజాలు మాట్లాడుకుందాం. మీలో చాలామంది బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని అడిగేది అందం కోసమే, రైట్? డ్రెస్సెస్లో అందంగా ఉండాలి, చీరల్లో లేదా టీషర్ట్స్లో అందంగా ఉండాలి అని మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. కానీ దానికి మించిన లైఫ్ థ్రెటనింగ్ రిస్క్స్ బెల్లీ ఫ్యాట్స్తో ఉన్నాయి, రైట్? ఇవి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలి అని కాదు, బట్ ఈ రిస్క్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. లెట్స్ టాక్ అబౌట్ దెమ్. మనం ఇందాక చెప్పుకున్నాం, బెల్లీ ఫ్యాట్లో 90% ఫ్యాట్ విసరల్ ఫ్యాటే అని, రైట్? అంటే ఆర్గాన్స్కి అతుక్కొని ఉండే ఫ్యాటే అని చెప్పి, రైట్? ఈ విసరల్ ఫ్యాట్కి మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే త్వరగా మన బ్లడ్లో కలిసిపోతుంది అనమాట. మీకు తెలుసో లేదో, హార్ట్ నుండి మన బాడీలో ప్రతి ఆర్గాన్కి బ్లడ్ వెజిల్స్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. ఆక్సిజన్తో ఉన్న ఫ్రెష్ బ్లడ్ ఆర్గాన్స్కి ప్రతి క్షణం సప్లై అవుతూనే ఉంటుంది. అలానే మన ఆర్గాన్స్లో ఉండే డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే కార్బన్ డైఆక్సైడ్తో నిండిన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రివర్స్లో మళ్ళీ హార్ట్కి ఫ్లో అవుతుంది. ఇది కామన్గా 24 hours మన బాడీలో జరిగే ప్రాసెస్సే. కానీ విసరల్ ఫ్యాట్ ఆర్ 90% ఆఫ్ యువర్ బెల్లీ ఫ్యాట్ ఈ బ్లడ్లో కలిసి హార్ట్కి వెళ్ళే ఆర్టరీస్లో ఇరుక్కునే అవకాశం ఉంది. దీనివల్ల చాలామందికి హార్ట్ బ్లాక్ అవ్వడం, హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అందుకే మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేసినా కూడా హార్ట్ అటాక్ రిస్క్ తగ్గించుకోవడానికి ఫస్ట్ వెయిట్ లాస్, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఫ్యాట్ లాసే అవ్వాలి అని అవ్వమంటున్నారు, రైట్? బికాస్ దెర్ ఈస్ అ డైరెక్ట్ కనెక్షన్. హార్ట్ ఒక్కటే కాదు, బెల్లీ ఫ్యాట్తో లివర్కి కూడా చాలా రిస్క్ ఉంది. లివర్ కూడా మన పొట్ట రీజన్లో ఉంటుంది కాబట్టి, మీకు తెలుసో లేదా లివర్ ఇక్కడ ఉంటుంది. మన బాడీ ఎక్సెస్గా జనరేట్ అయ్యే విసరల్ ఫ్యాట్ లివర్లో స్టోర్ అయ్యి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ ఎంత కామన్ అయిపోయిందో మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు, రైట్? అండ్ type 2 డయాబెటీస్. బెల్లీ ఫ్యాట్ కెన్ లీడ్ టు type 2 డయాబెటీస్. ఎందుకంటే విసరల్ ఫ్యాట్ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది. ఇన్సులిన్ అనేది మన బాడీకి చాలా అవసరం. మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ అంటే ఎనర్జీ రూపంలో మారి ఆ ఎనర్జీ మన సెల్స్కి ఎంటర్ అవ్వడానికి ఇన్సులినే హెల్ప్ చేస్తుంది. ఈ బెల్లీ ఫ్యాట్ ఈ ఇన్సులిన్ని కూడా తన పని దాన్ని కరెక్ట్గా చేసుకొని ఇవ్వకుండా చేస్తుంది, రైట్? అందుకే ఇంతకుముందు నేను చెప్పినట్టు స్టోరీలో మెయిన్ విలన్ బెల్లీ ఫ్యాటే. మనలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ మన సెల్లోకి సరిగ్గా రీచ్ కావు. మనం జనరల్గా షుగర్ టెస్ట్ చేసుకునేటప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ లెవెల్స్ యాక్చువల్లీ ఈ సెల్స్కి రీచ్ కానీ గ్లూకోజ్ లెవెల్సే. సో బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి ఇది కాన్స్టెంట్గా జరిగి type 2 డయాబెటిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో బెల్లీ ఫ్యాట్ కెన్ ఇండైరెక్ట్లీ మేక్ యూ డయాబెటిక్. ఇదే కాదండి, చాలా రీసెర్చెస్లో తెలిసింది ఏంటంటే ఈ రోజుల్లో కామన్గా వచ్చే ప్రతి లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే పీసీఓడి కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ కూడా డైరెక్ట్గానో లేదా ఇండైరెక్ట్గానో బెల్లీ ఫ్యాట్కి సంబంధించినవే. సో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం కేవలం మన లుక్స్ కోసమో స్లిమ్ వేస్ట్ కోసమే కాదు, ఈ డిసీజెస్ బారిన మనం పడకుండా మనం లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండడం కోసం కూడా ఖచ్చితంగా అవసరం. భయపడాల్సిన పని అయితే లేదండి. మనలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బెల్లీ ఫ్యాట్ అయితే ఉంటుంది.
కానీ అది రిస్క్కి మించి ఉందో లేదో అనేది మనకి తెలియాలి. అది తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ అయితే చేద్దాం, రైట్? మీరు రిస్క్లో ఉన్నారో లేదో అనేది మీకే తెలిసిపోతుంది. మీ ఇంట్లో ఒక చిన్న మెజరింగ్ టేప్ ఉంటుంది కదా, టైలరింగ్ టేప్. ఆ టేప్ తీసుకోండి, మీ బొడ్డుకి పైన అంటే మీ బెల్లీ బటన్కి పైన పొట్ట చుట్టూ ఎంత మెజర్మెంట్ ఉందో ఒకసారి కొలవండి. ఒకవేళ ఈ మెజర్మెంట్ 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే లేడీస్లో మీకు బెల్లీ ఫ్యాట్ మీరు రిస్క్లో ఉన్నట్టే. అదే మెజర్మెంట్ 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే జెంట్స్లో మీరు ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ విషయంలో రిస్క్లో ఉన్నట్టే. వెంటనే మీరు మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. యూ కెనాట్ అవాయిడ్ ఇట్ ఎనీ మోర్. సో ఎలా తగ్గించుకోవాలి మాట్లాడుకుందామా? సో నెంబర్ 1 ఈజ్ ఫుడ్. హోల్ ఇష్యూ అక్కడే మొదలైంది కదా. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ లైపోజెనసిస్, కరెక్ట్? మనం తినే ఎక్సెస్ ఫుడ్ ఫ్యాట్ రూపంలో స్టోర్ అవ్వడం వల్లనే మన బాడీలో బెల్లీ ఫ్యాట్ అనేది వచ్చింది. సో వన్ ఆఫ్ ద వేస్ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్ ఈజ్ క్యాలరీ డెఫిసిట్. మనం తినవలసిన క్యాలరీస్ కంటే కూడా 20% మీరు తక్కువ తింటే చాలు, విత్ ఇన్ ఫ్యూ వీక్స్ మీకు మీ బెల్లీ ఫ్యాట్లో రిడక్షన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే మనం ఎంత క్యాలరీస్ తినాలి, మనం ఎంత తింటున్నాం అనేది మనకి తెలియకపోవడమే, కరెక్ట్? దీనికోసం యూ కెన్ యూజ్ అ సింపుల్ టెక్నిక్, 80% రూల్. మనం తినేటప్పుడు మీ పొట్ట 80% నిండింది అని అనిపించేటప్పుడు ఇంకా మరి తినకుండా ఫుడ్ని స్టాప్ చేసేసేయండి, రైట్? ఇది వినడానికి ఈజీగానే ఉంటుంది, బట్ చేసేటప్పుడు మనకి క్రేవింగ్స్ వస్తాయి, రైట్? ఈ క్రేవింగ్స్ తగ్గించడానికి మీరు మీ యాక్చువల్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఆర్ రోటీ ఇవి తినే ముందు ఒక స్మాల్ సలాడ్ అనేది తినండి. కీరా కానీ, క్యారెట్ కానీ, లేదా వేరే ఏ నట్స్ ఆర్ బీన్స్తో సలాడ్ అయినా సరే ఇది మీరు తినొచ్చు. దీనివల్ల మీకు క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, ఫుడ్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండకుండా ఉంటుందన్నమాట. బికాస్ సలాడ్లో ఫైబర్ అనేది ఉంటుంది. ఫైబర్ మీ పొట్టని త్వరగా నింపుతుంది, మీరు ఎక్కువ క్యాలరీస్ తినే ఛాన్సెస్ తగ్గిస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్. నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదా మెడిటేషన్ చేయమని చెప్పినప్పుడు, సార్ నాకు ఇవన్నీ వద్దు, బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ చేయించండి అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూనే ఉంటారు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బెల్లీ ఫ్యాట్. మీరు మీ బాడీలో కార్టిజాల్ లెవెల్స్ తగ్గించకపోతే మీరు ఏ ఎక్సర్సైజెస్ చేసినా, ఏ డైట్స్ చేసినా మీకు బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదు. సో డూ రెగ్యులర్ ప్రాణాయామ అండ్ మెడిటేషన్. కపాల్భాతి అనేది బెల్లీ ఫ్యాట్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నాడి శోధన అండ్ బ్రాహ్మరీ ఆర్ గ్రేట్ ఎక్సర్సైజెస్ టు రెడ్యూస్ స్ట్రెస్ అండ్ కార్టిజాల్ లెవెల్స్. వీటితో పాటు ఒక 5 minutes మెడిటేషన్ మీరు చేస్తే చాలు, మీ కార్టిజాల్ లెవెల్స్ విత్ ఇన్ 2 weeksలోనే 30 to 40% తగ్గుతాయి, ట్రస్ట్ మీ. అండ్ అవాయిడ్ లేట్ నైట్ ఈటింగ్. 7 తర్వాత లేదా సన్సెట్ తర్వాత మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి. మీరు తినే ఫుడ్ ఎక్కువ పర్సంటేజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యేది ఈ టైంలోనే. ట్రై టు ఫాలో అ 12-hour విండో బిట్వీన్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ మీరు 14 hours గ్యాప్ కూడా ఇవ్వచ్చు. అంటే మీరు డిన్నర్ 8 లోపు చేసి బ్రేక్ఫాస్ట్ 7 to 10 మధ్యలో కానీ తింటే ఆటోమేటిక్గా మీకు పొట్టలో ఉండే ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఇట్ విల్ ఆల్సో రెడ్యూస్ యువర్ ఓవరాల్ వెయిట్ ఆల్సో. మస్ట్ ఫాలో దిస్, డోంట్ ఫర్గెట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జంక్ ఫుడ్. మనం బయట తినే ఫుడ్ మ్యాక్స్ అన్నింటిలోనూ ప్రాసెస్డ్ ఆయిల్స్ అండ్ మసాలాస్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఫ్యాట్స్ అన్నింటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి చాలా బద్ధకిష్టివి. వీటిని కరిగించడం, కొండలు కరిగించడం కన్నా చాలా కష్టం. అందుకే ఇవి మన బాడీలో ఎంటర్ అవ్వకుండా చూసుకోవడమే చాలా మంచిది. అండ్ దీంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్లీప్ అండి. ఎవరైతే 6 గంటల కన్నా తక్కువ పడుకుంటారో, ఐ మీన్ డీప్ స్లీప్, నాట్ నార్మల్ స్లీప్, వాళ్ళకి విసరల్ ఫ్యాట్ పెరగడానికి 37% మోర్ ఛాన్సెస్ ఉన్నాయండి. I'm not saying this. This is proved in research conducted over multiple adults in year 2012 in University of Chicago. Research link కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు కావాలి అంటే చదవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్, జస్ట్ 4 days డీప్ స్లీప్ మీకు ఉంటే చాలండి, మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే మనం తినే ఫుడ్ని ప్రాపర్గా ఎనర్జీలా ఖర్చు చేసే మెకానిజం, ఫ్యాట్లా కన్వర్ట్ చేయకుండా ఉండే మెకానిజం 30% పెరుగుతుంది. కొత్తగా మీ బాడీలో ఫ్యాట్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. స్లీప్ అట్లీస్ట్ ఫర్ 7 hours ఎవ్రీ సింగిల్ డే. మీకు నిద్ర సరిగ్గా పట్టకపోయినా లేదా వేరే స్లీప్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నా మీరు మన స్లీప్ మాస్టర్ క్లాస్ అటెండ్ కావచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. మన 14 days ఫ్రీ యోగాలో పార్ట్గానే ఉంటుంది. సో మీరు ఒకవేళ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ ఫ్రీ యోగా 14 days ఫ్రీ యోగాతో పాటు మీరు స్లీప్ మాస్టర్ క్లాస్ కూడా చేయొచ్చు. రిజిస్టర్ అవ్వడానికి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేయండి, ఓకే? అండ్ ఫైనలీ ఎక్సర్సైజ్. ఫైనలీ అని ఎందుకు అన్నానంటే, బెల్లీ ఫ్యాట్ని మాత్రమే తగ్గించే ఎక్సర్సైజ్ ఈ భూప్రపంచంలో ఎక్కడా లేవండి. మనం తినే ఫుడ్ మన బాడీలో ఎక్కడ ఫ్యాట్ రూపంలో స్టోర్ అవ్వాలి అనేది మనం ఎలా డిసైడ్ చేయలేమో, అలానే మన బాడీలో ఫ్యాట్ ఎక్కడ కరిగించాలో కూడా మనం డిసైడ్ చేయలేం. మన బాడీ మాత్రమే డిసైడ్ చేస్తుంది. మీరు చేయవలసిందల్లా రెగ్యులర్గా, కన్సిస్టెంట్గా వీక్లో మినిమం 5 days ఏదో ఒక ఫామ్లో ఎక్సర్సైజ్ చేయటమే. అది ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఈవెన్ అ లైట్ ఎక్సర్సైజ్ డన్ కన్సిస్టెంట్లీ కెన్ గివ్ యూ గ్రేట్ రిజల్ట్స్. అంతే అండి. బెల్లీ ఫ్యాట్ నిజానికి అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. మనం చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్తో బెల్లీ ఫ్యాట్ని పూర్తిగా కరిగించుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ కన్సిస్టెంట్ హ్యాబిట్స్.
మన క్లాసెస్లో కూడా చాలామంది చిన్న చిన్న హ్యాబిట్స్ ఫాలో అయ్యే వెయిట్ లాస్ అయ్యారు. నవ్ ఇట్ ఈస్ యువర్ టర్న్. ఒకవేళ మీరు ఒక గైడెన్స్ కోసం చూస్తున్నట్లయితే మన నెక్స్ట్ ఫ్రీ యోగా బ్యాచ్లో మీరు జాయిన్ కావచ్చు. 14 days మీకు ఫ్రీ యోగాతో పాటు డైట్, స్లీప్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా నేను నేర్పిస్తాను. ఆల్రెడీ కొన్ని వేల మంది ఈ క్లాసెస్లో పార్టిసిపేట్ చేశారండి. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో రిజిస్టర్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్లో మీరు నాతో కలిసి యోగాతో పాటు ఎవ్రీడే హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ బీట్ బెల్లీ ఫ్యాట్ టుగెదర్.